నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని, పాఠ్య వ్యాకరణాన్ని, అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 48వ పేజీలో ఉన్న మేమే మేకపిల్ల అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. పదాలు, అర్థాలు. బుద్ధి, ఆలోచన. వాలకం, తీరు. గందరగోళం, తికమక. అదృశ్యం, మాయం. పొగరు, గర్వం. తిన్నగా, నేరుగా. మరగడం, కాగడం. కాగు, పెద్ద బిందె. తర్వాత చూడండమ్మా, ఇవి చేయండి అని ఉంది. వినడం, ఆలోచించి మాట్లాడటం. మొదటి ప్రశ్న చూడండమ్మా. పాఠంలోని చిత్రాన్ని చూడండి. ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారో చెప్పండి. పాఠంలోని మొదటి చిత్రంలో మేకపిల్ల, వాగు ఉన్నారు. వాగు మేకపిల్లను అడ్డంగా పడ్డ చెట్టు కొమ్మ బరువుగా ఉందని, దాని ఆకులు తినమని మేకపిల్లను అడిగితే అది తీరిక లేదని రాజుగారిని చూడటానికి ఢిల్లీ వెడుతున్నానని పరిగెత్తింది. రెండవ చిత్రంలో మంట, మేకపిల్ల ఉన్నారు. మంట మేకపిల్లను ఆరిపోతున్నాను, కాస్త 4 పుల్లలు ఎగదొయ్యమని అడిగితే మేకపిల్ల తీరిక లేదని రాజుగారిని చూడటానికి ఢిల్లీ వెడుతున్నానని కసురుకొని పరిగెత్తింది. మూడవ చిత్రంలో గాలి, మేకపిల్ల ఉన్నారు. గాలి మేకపిల్లను ముళ్ళు గుచ్చుకుంటున్నాయని కాస్త చెట్టుకు ఉన్న కంచెను జరపమని అడిగితే మేకపిల్ల తీరిక లేదని రాజుగారిని చూడటానికి ఢిల్లీ వెడుతున్నానని చీదరించుకొని పరిగెత్తింది. 4వ చిత్రంలో వంటవాడు, మేకపిల్ల ఉన్నారు. వంటవాడు నేను రాజుగారి దగ్గరే ఉంటానని, నాతో వస్తే చూపిస్తానని మేకపిల్లతో చెబుతున్నాడు. ఈ విధంగా ఆ చిత్రంలో ఉన్న అంశాలను వివరిస్తే సరిపోతుందమ్మా. రెండో ప్రశ్న చూడండి. మేకపిల్లకు ఎవరెవరు ఎదురయ్యారో, ఏమని అడిగారో చెప్పండి. మేకపిల్లకు మొదట వాగు ఎదురైంది. అది మేకపిల్లను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. మేకపిల్ల రాజుగారిని చూడటానికి ఢిల్లీ వెళ్తున్నానని చెప్పింది. అప్పుడు వాగు తన మీద పడిన కొమ్మ బరువుగా ఉందని, ఆకులు తినమని కోరింది. రెండవ చిత్రంలో మేకపిల్లకు మంట ఎదురైంది. ఎక్కడికి వెళ్తున్నావు అని మంట కూడా మేకపిల్లను అడిగింది. నేను రాజుగారిని చూడటానికి ఢిల్లీ వెళ్తున్నానని మేకపిల్ల చెప్పింది. మంట నేను ఆరిపోతున్నాను, 4 పుల్లలు ఎగదొయ్యమని మేకపిల్లను అడిగింది. తరువాత మేకపిల్లకు గాలి ఎదురైంది. గాలి కూడా మేకపిల్లను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. మేకపిల్ల తాను రాజుగారిని చూడడానికి ఢిల్లీ వెళ్తున్నానని చెప్పింది. అప్పుడు గాలి చెట్టుకు ఉన్న కంచె తనకు గుచ్చుకుంటుందని కొంచెం జరపమని అడిగింది. ఈ విధంగా చెప్తే సరిపోతుందమ్మా. మూడో ప్రశ్న చూడండి. మేకపిల్లకు వంటవాడు కాకుండా రాజు ఎదురైతే ఏమి జరిగి ఉండేదో ఊహించి చెప్పండి. మేకపిల్లకు వంటవాడు కాకుండా రాజు ఎదురైతే తన కోసం కష్టపడి వచ్చిన మేకపిల్లను మెచ్చుకొని అతిథి సత్కారాలు చేసేవాడు. ఈ విధంగా చెప్తే సరిపోతుందమ్మా. 4వ ప్రశ్న. మీరు మేకపిల్ల స్థానంలో ఉంటే ఏం చేసేవారో చెప్పండి. మేము మేకపిల్ల స్థానంలో ఉంటే అమ్మ మాట వినేవాళ్ళం, ఇన్ని కష్టాలు పడేవాళ్ళం కాదు. ఈ విధంగా పై ప్రశ్నలకు సమాధానాలు చెప్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా. చదవడం, వ్యక్తపరచడం అని ఉంది. చూడండి. కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో పాఠంలో గుర్తించి రాయండి. ఏం చెప్తున్నారమ్మా? ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఇక్కడ ఈ వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారో పాఠం ఆధారంగా రాయమంటున్నారు. మొదటి ప్రశ్న చూడండమ్మా. అమ్మో, నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి. జవాబు మేమే ఏరుతో అన్నది. రెండవ ప్రశ్న. కొంచెం 4 పుల్లలు ఎగదొయ్యమ్మా. జవాబు మంట మేమేతో అన్నది. మూడవ ప్రశ్న. ఓహో అలాగా, నేను రాజుగారి దగ్గరే ఉంటా, నాతోరా చూపిస్తా. జవాబు వంటవాడు మేమేతో అన్నాడు. 4వ ప్రశ్న. చూసావా మరి, నీవు ఎవరికీ సాయం చేయలేదు,
మరి నీకెవరు సాయం చేస్తారు? జవాబు గాలి మేమేతో అన్నది. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది పేరాను చదవండి, కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఒక పేరా ఇచ్చాడమ్మా. ఈ పేరా చదివి కింద ఉన్న ప్రశ్నలకు జవాబులు రాయమంటున్నాడు. అనగనగా ఒక కూరగాయల తోట. ఆ తోటలోని కూరగాయలకు పక్షుల్లా ఎగరాలని కోరిక. వనదేవత వరంతో వాటికి రెక్కలు వచ్చాయి. కూరగాయలు ఎగరడం ప్రారంభించాయి. దొండ, కాకర, మిరప హుషారుగా ఎగిరాయి. సొరకాయ, గుమ్మడికాయలు ఎగరలేక ఆయాస పడుతున్నాయి. క్యారెట్, ముల్లంగి, బెండ చక్కర్లు కొడుతూ ఎగురుతున్నాయి. అంతలో ఒక పక్షుల గుంపు కూరగాయలపై దాడి చేసింది. పక్షులు పొడుస్తుంటే తప్పించుకోవడానికి కూరగాయలు నానా తిప్పలు పడ్డాయి. చివరికి ఎలాగో అలా తప్పించుకొని తోటలోకి చేరాయి. వనదేవతను ప్రార్థించి తమకు రెక్కలు వద్దన్నాయి. తిరిగి వాటి స్థానానికి చేరిపోయాయి. ఈ పేరా చదివాం కదమ్మా. దీని ఆధారంగా కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయమని చెప్తున్నారు. మొదటి ప్రశ్న చూడండమ్మా. పై పేరాలో ఉన్న కూరగాయల పేర్లు రాయండి. జవాబు దొండ, కాకర, మిరప, సొరకాయ, గుమ్మడి, క్యారెట్, ముల్లంగి, బెండకాయ. రెండో ప్రశ్న, కూరగాయలకు కలిగిన కోరిక ఏమిటి? జవాబు కూరగాయలకు పక్షుల్లా ఎగరాలనే కోరిక కలిగింది. మూడో ప్రశ్న, కూరగాయల చివరకు వనదేవతను ఏమని ప్రార్థించాయి? జవాబు తమకు రెక్కలు వద్దని చివరకు కూరగాయలు వనదేవతను ప్రార్థించాయి. నాలుగో ప్రశ్న, పక్షులు కూరగాయలను ఏమి చేశాయి? జవాబు పక్షులు కూరగాయలపై దాడి చేసి పొడిచాయి. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా. ఆ అభ్యాసంలో ఇచ్చిన పేరా ఆధారంగా కింది వాక్యాలలోని ఖాళీలను పూరించండి. పైన ఒక పేరా ఇచ్చారు కదమ్మా, దాని ఆధారంగానే ఈ ఖాళీలను పూరించమని చెప్తున్నారు. మొదటి ఖాళీ చూడండమ్మా. డాష్ వరంతో కూరగాయలకు రెక్కలు వచ్చాయి. వనదేవత. రెండవది డాష్ డాష్ ఎగరలేక ఆయాసపడ్డాయి. సొరకాయ, గుమ్మడికాయలు. మూడవది కూరగాయలపై డాష్ గుంపు దాడి చేసింది. పక్షుల. నాలుగవది కూరగాయలు తప్పించుకొని డాష్లోకి చేరాయి. తోట. ఈ విధంగా మీరు ఖాళీలు పూరిస్తే సరిపోతుందమ్మా. పదజాలం అని ఉంది. చూడండి. ముందు పాఠంలో వికట కవి కథను చదివారు కదా. వికట కవి పదం ఎటు నుండి చదివినా ఒకేలా ఉంటుంది. వీటిని భ్రమక పదాలు అంటారు. కింది భ్రమక పదాలను చదవండి. అలాంటివి మరికొన్ని మీరు రాయండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? ఎటు నుండి చదివినా కూడా ఒకేలా ఉండేటువంటి కొన్ని పదాలని కింద రాయమని చెప్తున్నారు. ఉదాహరణ చూడండి. జలజ, మిసిమి, ముత్యము, కిటికీ అని వాళ్ళు ఇచ్చేశారు. మిగతా 4 మిమ్మల్ని రాయమంటున్నారు. అక్కడ మీరు గంగ, మడమ, పులుపు, కునుకు ఈ 4 పదాలు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా. కింది ఆధారాలతో గళ్లను పూరించి మాటలు తయారు చేయండి. కింద కొన్ని ఆధారాలు ఇచ్చారు. వాటితో మాటలు తయారు చేసి పక్కనున్న గళ్లలో రాయమంటున్నారు. మొదటి చూడండి. గోడకు కొట్టేవి మేకులు. రెండవది పశువులకు వేసేది మేత. మూడవది భవనానికి మరొక పేరు మేడ. నాలుగవది పొలం దున్నడానికి ఉపయోగించేది అర్రక. ఐదవది పక్షిని ఇలా కూడా పిలుస్తారు పిట్ట. చెక్కతో చేసేది బల్ల. ఈ విధంగా మీరు ఆ గళ్లను పూరిస్తే సరిపోతుందమ్మా. కింద స్వీయ రచన అని ఉంది. చూడండమ్మా. చూడండి. కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. పాఠం ఆధారంగా మేకపిల్లకు ఎదురైన సంఘటనల గురించి రాయండి. జవాబు మేకపిల్ల ఢిల్లీ వెడుతూ మొదట వాగును కలిసింది. వాగుపై పడిన కొమ్మ ఆకులు తినమని వాగు అడిగితే తీరిక లేదని మేకపిల్ల పరిగెత్తింది. తర్వాత దారిలో మంట 4 పుల్లలు ఎగదొయ్యమని అడిగినా తీరిక లేదని కసురుకొని మేకపిల్ల ముందుకు పరిగెత్తింది.
తరువాత గాలి చెట్టుకున్న కంచెను జరపమని అడిగినా తీరిక లేదని చీదరించుకొని మేకపిల్ల ఢిల్లీ వైపు పరిగెత్తింది. ఈ విధంగా ఈ 3 సంఘటనలు మీరు రాస్తే సరిపోతుందమ్మా. ఈ ప్రశ్నను నేను నోట్స్లో ఇచ్చాను, అక్కడ చూసి రాయొచ్చు. రెండో ప్రశ్న చూడండి. మేమే మేకపిల్లకు గాలి ఏమని హితబోధ చేసింది? జవాబు: మేమే మేకపిల్లకు గాలి అందరికీ సాయం చేయాలని, లేకపోతే మనకు ఎవ్వరూ సాయం చెయ్యరని హితబోధ చేసింది. ఈ ప్రశ్న కూడా నేను నోట్స్లో ఇచ్చానమ్మా, అక్కడ చూసి మీరు జవాబు రాస్తే సరిపోతుంది. మూడో ప్రశ్న చూడండి. మీరు ఎప్పుడైనా అమ్మ వద్దన్న పనులు చేశారా? ఏమిటవి? జవాబు: ఒకసారి మా అమ్మ పాలు వేడిగా ఉన్నాయని చల్లారాక తాగమని చెప్పింది, కానీ నేను ఆటల హడావిడిలో వెంటనే తాగి మూతి కాల్చుకున్నాను. ఈ విధంగా మీరు ఏదో ఒక సంఘటన గురించి మీరు అక్కడ రాయచ్చమ్మా. తర్వాత చూడండమ్మా, సృజనాత్మకత అనుంది. కింది చిత్రాల ఆధారంగా సంభాషణలు రాయండి. గాలి: నువ్వు చాలా మారిపోయావు. మేక: అవును, ఇక నుండి మనం స్నేహితులం. అదేవిధంగా నిప్పు, మేకకు కూడా జరిగిన సంభాషణలు రాయమంటున్నారు. పైన ఉన్న సంభాషణలే కింద కూడా రాయచ్చమ్మా, లేదంటే మీరు వాటిని మార్చి రాయొచ్చు. ఇక్కడ నిప్పు: కట్టెలు ఎగదోసి నన్ను రక్షించావు. మేక: సంతోషం, ఇక నుండి మనం స్నేహితులం. ఈ విధంగా రాయచ్చమ్మా. అదేవిధంగా ఏరు: నా ఆకులు తిని నా భారాన్ని తగ్గించావు. కృతజ్ఞతలు. కింద మేక అన్నట్టు రాయండమ్మా. ఇక నుండి మనం స్నేహితులం. ఈ విధంగా మీరు ఏదో ఒక సంభాషణను ఇక్కడ రాయచ్చమ్మా. ప్రశంస అనుంది చూడండమ్మా. మీ ఇంటికి వచ్చిన స్నేహితులను మీరు ఎట్లా గౌరవిస్తారో చెప్పండి. మా ఇంటికి వచ్చిన స్నేహితులను లోపలకు రమ్మని కూర్చోపెట్టి మంచినీళ్లు, టిఫిను ఇచ్చి వాళ్లతో ప్రేమగా మాట్లాడతాము. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. ప్రాజెక్టు పని: ఏవైనా జంతువుల కథలను సేకరించి మీ తరగతి గదిలో ప్రదర్శించండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? ఏవైనా జంతువుల కథలను సేకరించమంటున్నారు. వాటిని ఒక చార్ట్ మీద అంటించి మీ తరగతి గదిలో ప్రదర్శించమని చెప్తున్నారు. తర్వాత భాషాంశాలు అనుంది చూడండమ్మా. చూడండి. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలు గమనించండి. మొదటిది డాష్ తెలివైన బాలుడు విజయ్. రెండవది డాష్ 3వ తరగతి చదువుతున్నాడు అతను. మొదటి వాక్యంలో విజయ్ నామవాచక పదం కదా. రెండవ వాక్యంలో అతను అనే పదాన్ని విజయ్కి బదులుగా వాడారు. ఇలా నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. నామవాచకం అంటే ఏంటమ్మా? పేర్లను తెలియచేసేదే నామవాచకము. అది మనుషుల పేర్లు, ఊళ్ళ పేర్లు, కట్టడాల పేర్లు, జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు ఏవన్నా కావచ్చు. పేర్లను తెలియచేసేది నామవాచకము. నామవాచకానికి బదులుగా రాసేదే సర్వనామము. ఇక్కడ విజయ్ అని మళ్ళీ రాయకుండా అతను అని రాశారు. అతను, ఆమె, అది, మేము, నేను, వారు, వీరు మొదలైనవి సర్వనామాలు. చూడండమ్మా. కింది పట్టికలోని సర్వనామాలను గుర్తించి రాయండి. ఇక్కడ పట్టికలో కొన్ని సర్వనామాలు ఇచ్చారమ్మా, వాటిని గుర్తించి ఈ పక్కన రాయమంటున్నారు. మీకు 8 ఖాళీలు ఇచ్చారు. 8 సర్వనామాలను రాయమంటున్నారు. మొదటిది అతను, రెండవది ఆమె, మూడవది వీరు, నాలుగవది అది, ఐదవది వారు, ఆరవది ఇతను, ఏడవది మేము, ఎనిమిదవది నేను. ఈ 8 సర్వనామాలని మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా. కింది సర్వనామాలను గమనించండి. ఇక్కడ కొన్ని ఏకవచనాలు, కొన్ని బహువచనాలు ఇచ్చారమ్మా. సర్వనామాల్లో ఏకవచనాలైతే నేను, నీవు, వాడు లేక ఆమె, వీడు లేక ఈమె, అది, ఇది అని వస్తాయి. అవే బహువచనాలైతే మేము లేక మనం, మీరు, వారు లేక వాళ్ళు, వీరు లేక వీళ్ళు, అవి, ఇవి అని వస్తాయి. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.
కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.